ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు, రౌడీయిజంతో జరిగిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీయిజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కళ్ళు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది. మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీయిజాన్ని చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా. ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలుపనరు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి, నేను చూసా కదా మొన్న, నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాము. అంత ధైర్యంగా నిలబడి షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోరుబండ మొత్తం నేను. నువ్వెక్కడ? ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు అసలుకి, అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఎక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు, మగ లేదు. మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది, అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను, రౌడీయిజంగా గెలిచాను. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము గుద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంత ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది, దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటుంది, ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు కదా, ఓపెన్ గా అందరూ డబ్బులు పట్టిస్తే కూడా పట్టుకోలేదు కదా. మళ్ళీ కోసి వేస్తే ఎట్లాగా? ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ప్రచారానికి రావడం వల్ల మొత్తం అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు?
కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు అట్లా అనుకుంటే ఇది కంప్లీట్ గా రిగ్గింగ్ వల్ల డబ్బులు కంప్లీట్గా పంచడం. రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, ఆ? ఇష్టం మొత్తం వచ్చినట్టు డబ్బులు. గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది, అంతా మీరు చూస్తాం మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు ఎమ్మెల్యేలు వచ్చి మీరు కూడా ఒక మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏది న్యాయమో అన్యాయమో. స్టేట్ చూసి क्या लगता है मैडम, मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी, अब तक 10 साल అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా